స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మొదటి ధర్మ సందేహం ఏంటంటే, నర్మదా నదికి పుష్కరాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నర్మదా నదిలో దొరికేవన్నీ శివలింగాలే అని అనటంలో ఆంతర్యం ఏమిటి? కొన్ని మన ధర్మాలు ఎలా ఉంటాయంటే, షోనా నదిలో ఎరుపు రంగులో ఉండే స్టోన్, రాయి, రత్నం, దాన్ని మనం గణపతి అని పూజిస్తాం. అలాగే నర్మదా నదిలో లభించేటటువంటి స్టోన్, రాయి, రత్నం, నలుపు రంగులో ఏదైనా శివలింగం అని ఆరాధన చేస్తాం. అదేవిధంగా గండకీ నదిలో లభించేటటువంటి చక్రాలతో ఉండే, వివిధ రూపాలతో ఉండేటటువంటి నలుపు రంగులో ఉండే రాళ్లను, స్టోన్స్, రాయి అని అనకూడదు, రత్నం అనే చెప్పాలి, వాటిని విష్ణు రూపంలో సాలగ్రామ అని పూజిస్తూ ఉంటాం. ఆంతర్యం ఏమిటి? పురాణం కథ ఏదైనా ఉందా? పూర్వం శివభక్తుడైనటువంటి బాణాసురుడు ఈశ్వరుని కోసం విశేషంగా తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా ఏ నది ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడో ఆ నది ఒడ్డున కూర్చొని ఆయన చేతిలో ఇసక పట్టుకొని ఆ ఇసకని ఇలా ఇలా మెదపుతూ ఆ ఇసకతో శివాయ శివాయ ఓం నమ శివాయ అని చెప్పడంలో అవన్నీ శివలింగాలుగా మారిపోయాయి అని ఒక పురాణ కథ. ఇదే విధంగా తులసి అనేటటువంటి పతివ్రత, జలంధరుడి ఇల్లాలు, ఆవిడ అన్న మాటకు అనుసరించి శాపకారణంగా శ్రీమన్నారాయణమూర్తి సాలగ్రామ రూపం పొందినట్లుగా, ఈశ్వరుడు సైతం లింగరూపం పొందినట్లుగా, నదులలో ఈ విధంగా వారి నివాసాలు ఏర్పడినట్లుగా కూడా పురాణాలు చెబుతాయి. పురాణాల ఆంతర్యం ఏమిటి అంటే, నదులను కాపాడుకోవాలి. పుష్కరం అంటే పోషయతీతి, పుష్టిరి, పుష్టౌ అనే అనేక ఉత్పత్తులు చెబుతాం. 12 రోజులే అని కాకుండా పుష్కరాలు సంవత్సర కాలమంతా ఉంటాయి ఒక నదికి. ఈ క్రమంలో మొదటగా వచ్చే 12 రోజులు 12 రాశులకు ప్రతీకగా ఒక్కొక్క రాశి ఒక రోజు చొప్పున ప్రారంభ పుష్కరాలు. సంవత్సరం చివరలో గురువు సంచారాన్ని అనుసరించి ఈ పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సంచారంలో గురువు మళ్ళీ మిథునంలో ప్రవేశించబోయేటటువంటి తరుణంలో వచ్చే సంవత్సరం మే నెలలో అంత్య పుష్కరాలు, చివరి 12 రోజులు. ఈ మధ్య సమయం అంతా కూడా పుష్కర శక్తి ఆ నదిలో అపరాహ్న వేళ 12 గంటల నుంచి 2 వరకు నిక్షిప్తమై ఉంటుంది. కనుక ఈ 12 రోజుల్లోనే పుష్కరాలు చేయాలి, స్నానాలు చేయాలి, పిండ ప్రదానాలు చేయాలి, దానాలు చేయాలి, అయ్యయ్యో కుదరలేదే అని ఎవరూ బాధపడక్కరలేదు. సంవత్సర కాలం అంతా కూడా చేయవచ్చు. అంత్య పుష్కరాలు మళ్ళీ చివరిలో 12 రోజులు ఉంటాయి, అప్పుడు వెళ్ళవచ్చు. ఇలా మన వాళ్ళు నదులను కాపాడుకోవాలి, చెట్లను, కొండలను, బండలను, వాటిని కూడా కాపాడుకోవాలి అంటూ తెలియజేశారు. ఒక నది ప్రవహిస్తోంది, ఆ నదిలో ఉండే రాళ్ళు ప్రవాహ వేగానికి అడ్డుకట్టలు వేస్తాయి, ఆ నీరు భూమిలోనికి ఇంకుతుంది. ఒక నది ప్రవహిస్తోంది, ఇరువైపులా ఇసుక ఉండాలి, ఇసుక లేకపోతే నీరు ఎలా నిలుస్తుంది? పడిన వర్షం, వాగులు అలా నదిలోకి రావడంతో ఆ నదిలో నీరంతా కూడా సముద్రంలో వెళ్ళిపోతే మరి మనకి నీటి ఆధారాలు ఎలా? నీరు భూమిలోనికి ప్రతి బిందువును ఒడిసి పట్టుకోవాలి, నీటిని కాపాడుకోవాలి. ఆప ఇద్వా ఉభేషజీ ఆపో అమీవ చాతనీ ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంత భేషజం. ఇందుకే పుష్కరాలు, అందుకే శివలింగాలు. గురుగారు, మరి నర్మదా నది పుట్టుక వివరాలేంటి? అలాగే మనం నదులలో ఆచరించే స్నానాలు, దానాలు యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా? ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. గంగా స్నానం, గంగా దానం, తుంగా పానం. గంగా నది వద్ద చేసేటటువంటి దానాలు విశేష ప్రయోజనం. తుంగా నది ఇది షిమోగా కర్ణాటకలో ప్రవహించే ఒక నది.
ఆ నదిలో నీరు స్వీకరిస్తే అది ఔషధీ తుల్యం, ఔషధంతో కూడుకుని ఉంటుంది, తాగాలి. అలా ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత. యమున ఒక ప్రత్యేకత, గోదావరి తెల్లగా ఉంటుంది ఓ ప్రత్యేకత. ఇలాగే నర్మదా నదికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ నర్మదా నది శివుడి కంటి నీరు, శివుడికి కుమార్తె అని మన పురాణాలు వివరిస్తాయి. పరమేశ్వరుడు నిరంతరం అభిషేక ప్రియుడు. ఈ నదికి మరో పేరు కూడా ఉంది, రేవా. మన దేశంలో ప్రవహించేటటువంటి నదులన్నీ కూడా తూర్పున పుట్టి పడమర వైపున, లేక పడమర పుట్టి తూర్పు వైపున ఇలా ఉండగా దాదాపుగా అన్నీ కూడా బంగాళాఖాతంలో కలిసేవి కాగా 2 నదులు మాత్రమే, తపతి అలాగే నర్మదా. మరొక నది కూడా ఉంది. ఈ 3 నదులు మాత్రమే అటువైపున అరేబియా సముద్రంలో పడమర వైపున కలుస్తాయి, సంగమిస్తాయి. ఈ ప్రత్యేకతలో శబ్దం చేస్తూ నర్మదా అటువైపు అరేబియా సముద్రంలో కలవడంతో ఆ శబ్దానికే రేవము, రావము అని పేరు. రేవా నది ఈ నదికి పేరు. శివుడి కుమార్తె అని కూడా అంటారు. మధ్యప్రదేశ్లో అమరకంటక వద్ద జన్మించిన ఈ నది మన దేశంలో 2వ పెద్ద నది. మొదటిది గంగా నది, అటువైపుగా వెళ్ళి ప్రవహిస్తోంది, అటువైపుగా వెళ్ళి చేరుతుంది. కనుక ఈ నదికి ఉండే ప్రత్యేకత, నది చుట్టూ పరిక్రమ, ప్రదక్షిణ చెయ్యాలి. ఈ దేశంలో సంస్కృతి ఎంత గొప్పది అంటే, కొన్ని నదుల వద్ద దానం చెయ్యాలి, కొన్ని నదులలో స్నానం చెయ్యాలి, కొన్ని నదుల వద్ద పిండ ప్రదానాలు చెయ్యాలి, కొన్ని నదులకు ప్రదక్షిణ చెయ్యాలి. నర్మదా పరిక్రమ 3 సంవత్సరాల 3 నెలల 3 రోజుల కాలం పట్టేంత సుదీర్ఘమైనటువంటి పరిక్రమ నర్మదా పరిక్రమ. ఎక్కడా ఎప్పుడు కూడా నర్మదా నదిని దాటకుండా అమరకంటకలో యాత్ర ఆరంభం చేసి సముద్రం వరకు చేరుకుని సముద్రం వద్ద ఇటువైపుగా వచ్చి మళ్ళీ అమరకంటకు చేరుకోవాలి. నదులకు ప్రదక్షిణం చేసేటటువంటి ప్రత్యేకత ఈ దేశంలో ఒక్క నర్మదా నదికి మాత్రమే ఉంది. కనుక ఈ నదికి ఉండే ప్రత్యేకత ప్రదక్షిణ. ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, పంచతంత్రం అలాగే విష్ణు శర్మ రచన, ఇవి జంతువులతో కూడినటువంటి నీతి కథలను మనకు ప్రబోధిస్తూ ఉంటాయి కదా. నేటి తరానికి ఈ పంచతంత్రం అవసరం అంటారా? అసలు అవసరమే పంచతంత్రం. తంత్రము అంటే ఉపాయము అని అర్థం. పంచతంత్రము 5 ఉపాయములు. అసలు పంచతంత్రం అంటే విష్ణు శర్మ చెప్పిన కథలు, ప్రాకృత భాషలో ఉండేవి, సంస్కృతంలోనికి అనువదింపబడినవి. అమరశక్తి అనే మహారాజు కుమారులు మూర్ఖులు కనుక వారికి వివేకం చెప్పడం కోసం ఈ కథలన్నీ విష్ణు శర్మ ప్రబోధించినట్లుగా అని మనమంతా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కథల ప్రపంచంలో ఇది తొలితరం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. పంచతంత్రం. ఇందులో అన్ని పాత్రలు జంతువులే. అయితే 5వ భాగం 5వ తంత్రం అయినటువంటి అసమీక్షకారకం, అందులో మట్టుకు మనుషుల పాత్రలు ఉంటాయి. మిత్రభేదం. వర్ధమానుడు అనే వ్యాపారి వ్యాపారం కోసం వెళుతూ తన బండికి కట్టిన ఒక పశువులలో ఒక పశువు కాలు కుంటగా వడిచిపెట్టిపోగా అది ఆ అడవిలో ఉండే మేత బాగా స్వీకరించి రావము చేజగా అడవిలో ఉండే సింహం సైతం భయపడింది. పింగళకుడు ఆ సింహం పేరు. కరటకుడు దమనకుడు అనేటటువంటి నక్కలు ఆ సింహం వద్ద 2 మంత్రులు. వాటి వద్ద వచ్చే మాటలు, మిత్రుల మధ్య భేదం ఎలా, ఇది మొదటి తంత్రం, మిత్రభేదం. 2వది మిత్రలాభం. 3వది కాకోలూకీయం. దీనికే మరొక పేరు అనేక పేర్లు లోకంలో ఉన్నాయి. అసమీక్షకారకం, లబ్ధ ప్రణాశం 5, 4లుగా ఉండగా ఈ లబ్ధ ప్రణాశము లభించిన దానిని ఎలా పోగొట్టుకుంటారు, అనేక నీతులు ఇందులో ఉంటాయి. ఈ కథలన్నీ పైశాచీ భాష కంటే పూర్వమే సైరస్ ఇంకా అనేక విదేశీ భాషలలో సైతం పేరు పొంది ఉన్నాయి. అక్కడ ఉండే ఆ పేర్లను గమనిస్తే ఈ కథలు ఎంత ప్రత్యేకతనో మనకు తెలిసి వస్తుంది. వివేకం చెప్పాలి, కథ ద్వారా చెప్పాలి. సిరియా దేశంలో ఈ కథలు ప్రసిద్ధం. అలాగే
లిబియా దేశంలో అనేక అరబు దేశాలలో కూడా ఈ కథలన్నీ పూర్వమే అనువదింపబడి ఉన్నాయి. తెలుగువారిలో సైతం ఈ కథలు చిన్నేశ్వరి వ్రాసిన కథలుగానో ఈనాటి కాలానికి అనేక కథలుగానో మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. జంతువుల ద్వారా ప్రపంచాన్ని పర్యావరణాన్ని సైతం మనకు బోధించేటటువంటి తత్వం ఒక నదిలో లేక ఒక సరస్సులో నీరు, ఒక కొంగ ఆ నీరు అయిపోతూ ఉండగా లభించే చేపలను సైతం తినకుండా ఏడుస్తున్నది. ఏమిటి అంటే, ఈ చెరువు ఎండిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను, మీరందరూ అయ్యో ఎలా, ఎక్కడికి పోతున్నావు, ఇక్కడి దగ్గరలో మరో చెరువు ఉంది, నేను వెళ్ళిపోతాను, మమ్మల్ని తీసుకెళ్ళవా? సంతోషంగా ఆ కొంగ రోజు ఒక చేపను తీసుకువెళ్ళడం, భోజనం చేసి తిరిగి రావడం కొంగ జపం అంటారు. ఒకనాడు దానికి ఎండ్రికాయని కూడా తింటే బాగుండు అనిపించింది. ఒక కర్కాటకం ఎండ్రికాయ గొంతు పట్టుకుంది, తీసుకువెళ్తూ ఉండగా బండ మీద పెట్టగానే ఆ ఎండ్రికాయ గుర్తించింది, ఆ కొంగ మెడని కత్తిరించింది, తిరిగి వచ్చింది, నమ్మకూడదు అంటూ చెప్పింది. ఒంటికాలతో జపం చేసే కొంగ జపం నమ్మకూడదు. ఇలా కథల ద్వారా నీతిని బోధించడం. అనేకం పావురాలన్నీ కలిస్తే ఆ వలని సైతం తీసుకువెళ్ళవచ్చు కదా. ఎంత జ్ఞానం ఇది! సమష్టి చైతన్యం, పంచతంత్రం ఈనాటి కాలంలో ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదవాలి, వివేకం పెంచుకోవాలి. ప్రస్థానత్రయం అంటే ఏమిటి? వేదాలలో ఉన్నటువంటి ధర్మాలని ఇవి కూడా వివరిస్తాయా? ప్రస్థానత్రయం ప్రయాణానికి సంబంధించిన చివరి 3 మెట్లుగా మనం భావన చేస్తే, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ 3ంటికే ప్రస్థానత్రయం అని పేరు. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. సనాతన భారతంలో ప్రస్థానత్రయం కావచ్చు, వేదం కావచ్చు, ఎక్కడ ఇది దైవము, ఇది రూపము, ఇలా కొబ్బరికాయలు, ఇలా అరటిపళ్ళు చెప్పబడలేదు. విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తి ఒకటి ఎనర్జీ రూపంలో ఉంది, ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. ఆరాధన చేద్దాం, ధ్యానం చేద్దాం, మనోబలాన్ని, ఆత్మబలాన్ని పెంచుకుందాం అనే జిజ్ఞాస ఈ శాస్త్రాదులలో ఉంది. ప్రస్థానత్రయమైనటువంటి ఈ 3ంటిలో బ్రహ్మసూత్రాలలో 194 సూత్రాలతో పాణిని మనకు యోగశాస్త్రం అందజేసి ఉన్నారు, పతంజలి యోగశాస్త్రం అందజేసి ఉన్నారు. ఇదే క్రమంలో 555 సూత్రాలలో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. 555, 4 అధ్యాయాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది మొదటి సూత్రం. అలాగే అనావృత్తి, శబ్దతత్వాత్, తిరిగి రానిది ఆత్మ చైతన్య స్వరూపము, ఇది 555వ సూత్రం. ఈ 4 అధ్యాయాలలో 555 సూత్రాలలో మానవ జీవన విధానము, క్రమ పరిణామము, జీవోన్నతి ఎలా సాధించడం, దైవం అంటే ఏమిటో తెలుసుకోవడం, ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవడం, జీవతత్వాన్ని ఎలా పోషించడం, శరీరాన్ని కాదు జీవతత్వాన్ని, అలాగే నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, నేను ఎక్కడికి వెళుతున్నాను, శరీరం ఏమవుతుంది, నేను వేరా శరీరం వేరా అనే జిజ్ఞాస, ఇది 3వ ప్రకరణం. ఇవన్నీ బ్రహ్మసూత్రాల్లో ఉండగా ఈ అంశాలనే ఉపనిషత్తులు 108, 10 ప్రధానమైనవి. ఈనకేశ కఠ ప్రశ్న, ముండ మాండూక్య తైత్తిరి, ఐనతేయించ ఛాందోగ్యం, బృహదారణ్యకం, ఈ 10 ఉపనిషత్తులు. వీటిల్లో మళ్ళీ శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి, నారాయణం, ఇవన్నీ కూడా ఉపనిషత్తులు. బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యం, వీటిల్లో ఇవే తత్వాలు మళ్ళీ చెప్పబడి ఉన్నాయి. ఈ 2ంటి సారమే భగవద్గీత కూడా. ఆ మాటకు వస్తే సంపూర్ణమైన భాగవతం, ఆ తత్వమంతా భగవద్గీత అని కూడా ఒక సుప్రసిద్ధ ప్రవచనం చేసేవారు చెప్పి ఉన్నారు. భగవద్గీతలో 18 అధ్యాయాలలో పరమాత్ముడైనటువంటి కృష్ణుడు నరుడైనటువంటి ఈ అర్జునునకు అనేక ధర్మాలు బోధించాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అంతేగాని ఫలితం ఏమిటి అని ఆశించకు. ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటావు. నకర్మణా మనారంభ,
కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మీరంతా కార్యక్రమం చూస్తున్నారు, మేమంతా చెబుతున్నాం, అందరూ వింటున్నారు, వింటూ చూస్తున్నారు. ఇవన్నీ కర్మలేగా. మంచి కర్మ జీవుడికి ఆనందాన్ని ఇస్తుంది, చెడ్డ కర్మ దుఃఖాన్ని ఇస్తుంది అని బోధించేది భగవద్గీత. నీవు నీకే విధంగా కూడా సంబంధం లేకుండా నీ చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, బడు ప్రయోగం, ఇలా తెలుసుకోవడమే భగవద్గీత సారాంశం. ఈ 3 చివరి మెట్లు ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అలాగే భగవద్గీత. గురుగారు, ఇక మరో సందేహం. అద్వైతం, విశిష్ట అద్వైతం, ద్వైతం, అలాగే వీరశైవం, వీర వైష్ణవం, ఇలా భగవంతుని గురించిన జ్ఞానాన్ని మనకు భారతీయ సంస్కృతి అనేక రూపాలలో మనకు చెప్తూ వస్తుంది. ఎందుకంటారు ఇన్ని మార్గాలు? చాలా పెద్ద ప్రశ్న. ఇన్ని మార్గాలు ఎందుకు? అద్వైతం ఆదిశంకరులు, విశిష్టాద్వైతం భగవద్ రామానుజులు, ద్వైతం మధ్వాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు, అలాగే వీర వైష్ణవం తదుపరి వచ్చినటువంటి 74 ప్రవర్తకులు వైష్ణవ మార్గంలో అనేక రకాలుగా, ఇంకా శివాద్వైతం అనేకం ఉండగా ఇన్ని మార్గాలు ఎందుకు? ఒకటి సరిపోతుంది కదా. సత్యమే. ఆహారం మనం స్వీకరించేటటువంటి పదార్థం శరీరానికి శక్తినిస్తుంది. ఒక ఆహారం సరిపోతుంది కదా, ఇన్ని ఆహారాలు ఎందుకు? ఒక్క అన్నం సరిపోతుంది, ఒక్క గోధుమలు సరిపోతాయి, ఒక్క జొన్నలు సరిపోతాయి, లేదా యవలు, సగ్గుబియ్యం, ఇంకేమైనా ఇన్నెందుకు? నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సిదప్రదః. అన్నింటి సారాంశం ఒక్కటే. సూర్యుడు ఒక్కడే, కానీ కాలాన్ని అనుసరించి సూర్య శక్తిని మనం గుర్తిస్తూ ఉంటాం. ఉదయ సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, సాయం సూర్యుడు, నిశివేళ మరో ప్రాంతంలో వెలుగునిచ్చే సూర్యుడు. కనుక ఒకే శక్తిని వివిధ రూపాలలో వివేచన చేస్తూ చేరుకునే ప్రయత్నాలు ఎలా ఉంటాయో, అలాగే వివిధ మార్గాలన్నీ కూడా ఒకే నిర్ణయం వైపు తీసుకువెళ్తాయి. నగరంలో ఓ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే ఆ ప్రాంతానికి చేరే మార్గాలు అనేకం ఉంటాయి. కొన్ని దారులు నేరుగా ఉంటాయి, కొన్ని దారులు అలా చుట్టూరా తిరిగి వస్తాయి. విజయవాడకి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అంటే ఎల్బీ నగర్ మీద నుంచి వెళ్ళవచ్చు, సికింద్రాబాద్ మీద నుంచి వెళ్ళవచ్చు, మహబూబ్ నగర్కి వెళ్ళవచ్చు, ఆదిలాబాద్కి వెళ్ళి కూడా తిరిగి మహబూబ్ నగర్కి రావచ్చు. తోవలు ఎన్నైనా ఉండవచ్చును గాక, ఈ మార్గాలు ఎన్నైనా ఉండవచ్చును గాక, డెస్టినీ లక్ష్యం ఒకటే, అది దైవం. కనుక ఇన్ని మార్గాలు, ఇన్ని బోధనలు. గురువుగారు, ప్రతిదీ మనం చేసేటువంటి కార్యక్రమం అంతా దైవ సంకల్పంతో నడుస్తుంది అని అనుకునేటప్పుడు మళ్ళీ ఈ పూజలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఎందుకంటారు? ఈ కర్మలు ఇవన్నీ కూడా ఇది చాలామంది ఈనాటి కాలంలో ఆధునికులు వేస్తున్న ప్రశ్న. పుష్కరాలు అంటారు, దానాలు చేయండి అంటారు. మహాశివరాత్రి శివారాధన, దుర్గా ఆరాధన దసరా, గణపతి నవరాత్రులు గణపతి, ఇలా కాలానికి అనుకూలంగా పూజ చేసే స్థలం ఒకటే, కానీ దైవ రూపాలు మారుతూ ఉంటాయి, ఆచారాలు మారుతూ ఉంటాయి, పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా జరగవలసింది జరుగుతుంది తప్పకుండా, భగవంతుడు సంకల్పం చేసి ఉన్నాడు. ఇవన్నీ అవసరమా? కర్మ ఎందుకు అని కూడా అడుగుతూ ఉంటారు. నిజమే. ఒక బియ్యపు గింజ పైన పొట్టు ఉంటుంది, పొట్టు ఉంటే అది వడ్ల గింజ అవుతుంది. మన వారికి మంచి మాట కూడా చెప్తారమ్మాయి, బియ్యపు గింజదేముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ ఏమీ లేదు సామెత. ఈ పొట్టు ఉంటేనే బియ్యం వడ్ల గింజగా ఉన్నప్పుడే మళ్ళీ మొలకెత్తుతుంది. వట్టి బియ్యపు గింజకు మొలకెత్తే అదృష్టం లేదు. ఆ బియ్యపు గింజ పైన పొట్టు ఉన్నప్పుడే నీటి చెమ్మ తాకితే అది మొలకెత్తుతుంది. కర్మ ఈ పొట్టు వంటిది. కర్మ లేకుండా వట్టి బియ్యపు గింజ మొలకెత్తదు. కానీ బియ్యపు గింజ మాత్రమే మనం తింటాం, పొట్టు తినం. కర్మ మనం ఆచరిస్తున్నాం, కర్మ పట్ల మనకు మమకారం ఉండకూడదు. కర్మ చేస్తున్నాం, శరీరాన్ని సాధనంగా చేసుకుని శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఆత్మోన్నతిని పొందడం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాడు. ఈ చేసే పనులన్నీ కూడా కర్మ పొట్టు. కనుక కర్మ అవసరం, కానీ కర్మన్నే ప్రధానం కాదు, బియ్యం గింజ ప్రధానం. అది మనస్సు, అది ఆత్మ, అది ప్రాణశక్తి.
ఇందుకోసమే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత. కర్మ చేసే అధికారమే మీకు ఉంది, ఫలితం ఆశించకండి అంటూ ఆచార్యుడు చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. నా చేత ఈ పని చేయబడుతున్నది, శరీరం చేస్తున్నది, నేను గమనిస్తున్నాను. నేను చేస్తూ ఉన్నానంటే అర్థం నేను అని కాదు, నా చేత. ఈ జ్ఞానం ఇవ్వడం కోసమే కర్మ ఆరాధన. గురుగారు, ఇక మరో ప్రశ్న ఏంటంటే, నరసింహస్వామికి పూజలు కానీ, కళ్యాణం కానీ, చందన సేవలు కానీ ఇవన్నీ కూడా వైశాఖ మాసంలోనే జరుగుతాయి, ఎందుకని? నిజమే. వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయ. విష్ణు సహస్రనామంలో కూడా ఈ వాక్యం చెప్పబడి ఉంది. ఈ వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి ఎండలు. సూర్యుడు కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రంలో సంచారం చేసేటటువంటి కాలం. ఎండలు భగభగమని మండిపోయేటటువంటి కాలం. ఉష్ణం ఉష్ణేన శీతలం. ఎంత మంట వేడి ఉంటుందో మళ్ళీ అంత మంట అంత వేడి ఈ వేడిని చల్లారుస్తుంది. కుజ ప్రాతిపదికన బెల్లం వినియోగించాలి, చంద్ర ప్రాతిపదికన మంచినీరు వినియోగించాలి. అలాగే చంద్రుని శైథిల్యం పొందే నిమిత్తమై గంధం వినియోగించాలి, బియ్యం వినియోగించాలి, పెసరపప్పు వినియోగించాలి. వీటన్నిటినీ కూడా ఊరికే అలా కాకుండా దేవతా స్వరూపంగా ఉగ్రతత్వంగా చందనోత్సవం నరసింహస్వామి వారు అప్పన్నకి, అలాగే ఇతర ఆలయాల్లో మంగళగిరి పానకాల స్వామి వారి కళ్యాణోత్సవం, ఇతర స్థలాలలో ఎందుకు ఇలా ఈ దైవానికి నృసింహుడికి చందనమే సేవ, నృసింహుడికి బెల్లం పానకమే నివేదన. వీటిని స్వీకరిస్తే స్వామి పేరిట పరమాత్ముడికి సమర్పించాను అనేటటువంటి ప్రశాంతమైన మనస్సుతో స్వీకరిస్తే దేహానికి కూడా సమతౌల్యత ఏర్పడుతుంది, ప్రశాంతత చిక్కుతుంది. కనుక దైవాన్ని ఆరాధన చేసేటటువంటి క్రమంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపం. చైత్ర మాసంలో రాముడు, వైశాఖ మాసంలో నరసింహుడు, జ్యేష్ఠ మాసంలో అమ్మవారు, ఆషాఢ మాసంలో జగత్ కళ్యాణకారిణి దుర్గా, ఇలా వివిధ రూపాలు. శ్రావణ మాసంలో హయగ్రీవుడు, భాద్రపద మాసంలో గణపతి, నానా రూపధరో భూత్వా. అందుకే వైశాఖం నరసింహ మాసం. నరసింహ జయంతి కూడా వైశాఖ మాసంలోనే, చతుర్దశి. ఇది ప్రధాన కారణం. గురుగారు, పర్యావరణానికి మీరు అనేక పరిహారాలు చెప్తూ ఉంటారు కదా, మొక్కల పెంపకం కూడా ఒక పరిహారమేనంటారా? తప్పకుండా. శాంతి ప్రక్రియల పేరిట మనం చేసేటటువంటి కర్మలు అనేకం పరిహారాలకు అనుబంధింపబడి ఉంటాయి. అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ పనుల వల్ల మనకు మంచి చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. మంచి ఆశించి చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అలా కాకుండా ఏది సంబంధం లేకుండా చేస్తే అది పరిహారం అవుతుంది. నాకు ఇది కావాలి అని ఆశతో చేస్తే ఆ పని కామ్యకం అవుతుంది. ఈనాటి కాలంలో అనేకులు మంచి పనులు చేయడం లేదు, మంచి ఫలితాలు కావాలి అని కోరుకుంటారు. షార్ట్ కట్ పేరిట చేసేవన్నీ అబద్ధాలు, దొంగ పనులు, అసత్యాలు, చెడ్డ పనులే. కానీ చెడ్డ ఫలితాలు ఎవ్వరూ వద్దు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా, మనకు కూడా క్షేమం కలిగే విధంగా మొక్కల పెంపకం చేపట్టాలి. స్వార్థంతో ఏ పైనైనా చేస్తామండి మనం అనుకునే వాళ్ళకు కూడా ఎవరి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. నక్షత్రానికి చెందిన మొక్క, వృక్షం ఒకటి ఉంటుంది. అది తెలుసుకొని ఆ మొక్కని పెంచితే, ఆ వృక్షాన్ని కాపాడితే అద్భుతమైనటువంటి పరిష్కారం అవుతుంది. శాంతి ప్రక్రియల రూపంలో ఉంగరాలు పెట్టుకున్నా, దానాలు చేసిన, అభిషేకాలు చేసిన, తీర్థయాత్రలు సేవించిన రానంటి గొప్ప పుణ్యం, విశేషమైన పుణ్యఫలం ఒక్క మొక్కకు కాసింత నీళ్లు పోస్తే వస్తుంది అని వేదం చెబుతుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో. ఇది వేద ప్రమాణం. కనుక మొక్కల పెంపకం ఎప్పుడూ ఆరోగ్యదాయకం, మంచి పరిష్కారం. గురుగారు, మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.